బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం ప్రస్తుతం పూరికి 60 కిలోమీటర్ల దూరంలో గోపాల్పూర్ కళింగపట్నం మధ్య కేంద్రీకృతమైంది. మరి కాసేపట్లో వాయుగుండం గోపాల్పూర్ కు దగ్గరగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో దాటనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. సుమిత్ర, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు తీవ్రస్థాయిలో కురుస్తున్నాయి. భారీ ఎత్తున వర్షాలు దంచి కొడుతుండటంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచి ఉండడం, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో రోడ్లపై కూడా వర్షపు నీరు వరదల్లాగా ప్రవహిస్తుండడం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక మన హైదరాబాద్ నగరానికి వస్తే, ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో మూసీకి అది ఉస్మాన్ సాగర్, మరొక వైపు హిమాయత్ సాగర్ నీళ్లు వదలడంతో వరదలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. దీంతో మూసీ పోటెత్తుతుంది. ఒకవైపు మూసీ పోటెత్తడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ మొత్తం కూడా నీటి ప్రవాహంలో ఉంది. దీంతో ఆ మూసీ పరివాహక ప్రాంతాల నుంచి అక్కడ ఉన్న ప్రజలను ఇటు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారందరినీ కూడా ఒకవైపు అక్కడ సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ఆ శిబిరాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు దీంతో పాటు ప్రధానంగా మనం వాతావరణం చూసుకుంటే మరో 2 రోజుల పాటు, అంటే 48 గంటల పాటు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న ఉదయం నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. అనేక ప్రాంతాల్లో, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలంతా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అయితే హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడైతే వరద వస్తుందో ఆ ప్రాంతాలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి, మరొక వైపు హైదరాబాద్ నగర ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనికి సంబంధించిన పర్యవేక్షిస్తున్నారు. ఈ అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. ఇటు వర్షాల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. మరొక వైపు సహాయక చర్యలు కూడా ఎప్పటికప్పుడు చేపడుతూ ఉండాలి. వాటర్ ఎక్కడైతే స్టాగ్నేట్ అవుతూ ఉంటుందో ఆ వాటర్ను కూడా ఎప్పటికప్పుడు వెళ్లేలాగా చూస్తూ ఉండాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతాలన్నింటిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఇటు సహాయక చర్యలు చేపట్టాలి, ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదు, ప్రాణనష్టం జరగకుండా ఉండాలంటూ కూడా ఆయన సూచించిన పరిస్థితి ఉంది. ఇక మనం ప్రధానంగా చర్చించుకుంటే ఈరోజు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, కరీంనగర్, వికారాబాద్, నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూలు, జగిత్యాల్, మహబూబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లా, సిరిసిల్ల జిల్లాలకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సుమిత్ర, థాంక్యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.